UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటాం మన ఛానల్ ద్వారా. మీ నుంచి కూడా చాలా చక్కటి స్పందన లభిస్తూ ఉంది. పితృదేవతల్ని పూజించుకునే ఒక మంచి వాతావరణం కల రోజులు ఏవైనా ఉన్నాయి అంటే అది మహాలయ పక్షాలకు సంబంధించి ఒక కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేసుకోవాలి, మహాలయ పక్షాలు అంటే ఏమిటి, దానికి సంబంధించిన పూర్తి వివరణ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్పి సుధ గారు. నమస్తే మేడం. నమస్కారం. మహాలయ పక్షాలు అంటే ఏమిటి, అప్పుడు చేయాల్సిన క్రతువు ఏమిటి చెప్పండి. మహాలయ పక్షాలు అందరికీ తెలిసిన ఒక విషయం. జనరల్గా ఏంటంటే పితృదేవతల పూజలు చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు అలా చేయాలి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇదివరకు మనం జాతకాలు కూడాను అందుబాటులో ఉన్నది, అస్ట్రాలజిస్ట్ కానీ జాతకాలు అందుబాటులో ఉన్నది కూడా ఒక లెవెల్లో ఉన్న వాళ్ళకి, అంటే కింగ్స్ వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఉండేది. సామాన్య ప్రజలకి అంత అందుబాటులో ఉండేది కాదు. వాళ్ళకి పుట్టిన నక్షత్రం కానీ, లేకపోతే లగ్నం అనుకుందాం, లేకపోతే దశా విశేషాలు ఇవన్నీ తెలిసేవి కాదు. సో అప్పుడు ఎవరైనా వాళ్ళ ఇళ్లలో పోయినప్పుడు యూజువల్గా ఏంటంటే ఒక అమావాస్య రోజు, ఎందుకంటే అమావాస్య మొత్తం చీకటిగా ఉంటుంది కనుక, వెలుగు లేదు కనుక, సో అలాగా ఇంట్లో జరిగింది కనుక, సో పోయింది వెలుగు పోయింది కనుక ఇంట్లోంచి, అంటే పోయారు ఎవరు అన్నప్పుడు ఒక అమావాస్య రోజు చేసుకోమని అసైన్ చేసి పెట్టారన్నమాట. అంటే అందరికీ కామన్గా, తెలియని వాళ్ళందరికీను. కానీ ఏంటంటే ఈ కాలంలో అది డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా పాస్ అవుతుంది. సో మహాలయ పక్షాలు జనరల్గా మనం చూసాము అంటే యాన్సెస్టర్స్కి మనం పిండ ప్రదానం చేయడం అనేది కార్యక్రమంగా ఎప్పటి నుంచి వస్తుంది. సో సంవత్సరం పెట్టని వాళ్ళు కూడా ఈ టైంలో, అంటే ఆ టైంలో ఎస్పెషలీ ఆ పోయిన తిథి నక్షత్రం చూడ మనం తిథిలో పెట్టలేదు, పిండ ప్రదానం చేయలేదు అన్నప్పుడు ఈ టైంలో పెట్టడం అనేది అనాదిగా వస్తున్న ఒక అలవాటు. అలాగే మాలయ పక్షాలు ఈ టైంలో శుభకార్యాలు ఎక్కువ మనం చేసుకోం. సో అందుకోసమని ఈ కార్యక్రమాలకి మాత్రమే మాలయ పక్షాలని మనం అసైన్ చేసి పెట్టున్నారు. సో ఈ టైంలో పితృదేవతల్ని అసలు ఎందుకు పూజించాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ వాసనాస్ అంటే ఏంటి, వాళ్ళవే మనకి వస్తున్నాయి అన్నమాట. అంటే మనకి అనాదిగా వస్తున్నాయి, అంటే ఒక జనరేషన్ నుంచి జనరేషన్ వరకు వస్తున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. సో ఎవరైనా సరే పోయిన వాళ్ళు, ఎస్పెషల్లీ ఎనర్జీ, అది లైట్ వెళ్ళిపోయింది అనుకుంటూ ఉంటాం కదా, వెళ్ళిపోయిన ఆ ఎనర్జీ మనకి ఎప్పటికైనా బ్లెస్సింగ్ కింద ఉండాలి అని చెప్పడానికి, వాళ్ళని తృప్తిపరచడానికి మనం చేస్తూ ఉంటాం పిండ ప్రదానం. కానీ అదొకటి కాకుండా ఇదివరకు నేను చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ లేదు, అండ్ తలుచుకోవడానికి ఎస్పెషలీ వాళ్ళని ఒక రోజు, అంటే ఏంటి వాళ్ళ పోయిన తిథి అనేది మనం పెట్టుకున్నాం. అప్పుడు మనకి డేట్స్ లేవు, మంత్స్ లేవు అనుకుంటా, అకార్డింగ్ టు మీ. సో అందుకోసం అని డేట్స్ మంత్స్ కాకుండా తిథులు ఈ నెలలో ఇలా జరిగింది అని పెట్టుకున్నారు. ఏంటి నేను చెప్పేది మన ఇంగ్లీష్ క్యాలెండర్ గురించి చెప్తున్నాను. సో ఇదివరకు అలాగే ఉండేవి క్యాలెండర్స్. సో ఈ రోజు పోయారు ఇది అని అదేంటి కొంతమందికి తెలిసేది. అందుకని మాలయ పక్షాలని సంవత్సరానికి ఒకసారి పెట్టుకొని ఆ దినాల్లో చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎస్పెషలీ అమావాస్య రోజు అందరూ వెళ్ళి నదుల దగ్గరికి వెళ్ళి చేసేవాళ్ళు అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, యాన్సెస్టర్స్, అది ఎవరైనా సరే పూర్వీకులు, మన ఫ్యామిలీలో ఉన్న పూర్వీకులు, జనరేషన్స్, వాళ్ళని తలుచుకుని పెట్టడం, పిండ ప్రదానం పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే వాళ్ళకి ఈ మనకి ఒక ఆన్మాయితో ఉంది, ఇక్కడి నుంచి వేరే లోకాలకి వెళ్తారు, మనం రిలీజ్ చేస్తాం సోల్ని అనేది కూడా మనకు ఆన్మాయితుంది. ఇవన్నీ ఏంటంటే ఇది చేసినప్పుడు, మనం కార్యక్రమం చేసినప్పుడు మనం తలుచుకుని వాళ్ళని పీస్ఫుల్గా వెళ్ళండి అని చెప్పడం అన్నమాట. వీఆర్ రిలీజింగ్ యూ అని చెప్పడానికి అన్నమాట. ఇవన్నీ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అండ్ ఎస్పెషలీ అమావాస్య రోజు, అందులో ఏంటంటే తెలీదు ఈ టైంలో ఇలా అయింది అని తెలియనప్పుడు, ఎస్పెషలీ టైం తెలియని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఆ టైం వాళ్ళు మీరిపోయింది, ఏదో ఒక అడ్డం వచ్చింది, చేయలేదు అన్నప్పుడు మాలయ పక్షాలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది నేను అన్నట్టు ఈ టైంలో మనకి పండగలు అవన్నీ ఏమి చెయ్యము. సో ఈ టైంలో జరుగుతూ ఉంటాయి. ఇది ఒక కార్యక్రమం ఏంటంటే పూర్వీకుని తప్పక మనం తలుచుకోవాలి. వాళ్ళు ఏంటంటే దేవుడి రూపం, దేవుళ్ళలో కలిసిపోయారు
అన్న ఒక మనకి ఆన్మాయితీ నమ్మకం అనేది ఉంది. సో దేవుళ్ళో కలిసిపోయిన వాళ్ళు దేవుళ్ళే అవుతారు. సో యాన్సెస్టర్స్ కూడా మన పూర్వీకులు కూడా దేవుళ్ళు వాళ్ళు కలిసిపోయారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు కావాలి. ఎస్పెషల్లీ ఎందుకంటే అన్న రూపంలో ఉంటారు. ఎందుకంటే మట్టిలోనే కలవాలి అనేది మనకి తెలిసిన ఒక విషయం. అంటే ఏంటి, మట్టితో చేసిన బొమ్మలు, అలాగే సినిమా పాటలు కూడా చాలా ఉన్నాయి అలాగా. సో మనం ఏంటంటే మట్టితో చేసిన వాళ్ళే, అంటే ఈ 5 పంచభూతాలతో చేసిన వాళ్ళం అనేది ఒక నమ్మకం అన్నమాట. సో అందుకోసమని ఈ మాలయ పక్షాల్లో, ఎస్పెషల్లీ మాలయ పక్షంలో అమావాస అనేది ప్రాముఖ్యత పొందిందనమాట. అదొక గుర్తు కింద అంతే. సో చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు మహాలయ పక్షాలకు సంబంధించి. మీకు ఎలాంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను ఈ వీడియో విన్న తర్వాత. ఇంకా డౌట్స్ ఇంకా అనిపించినా, ఇంకా తెలుసుకోవాలి మహాలయ పక్షాలకు సంబంధించే కాదు, ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జాతకాలకు సంబంధించి లేదా లైఫ్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.